స్టోరీని ఎవరు చూస్తారని హేళన చేసిన కథతోనే సినిమా చేసి సూపర్ హిట్ చేసి చూపించాడు క్రిష్. కథలో దమ్ముండాలే కానీ ఏ స్టార్ అక్కర్లేదని గమ్యంతో ప్రూవ్ చేసిన క్రిష్ తన నెక్స్ట్ మూవీను ఏకంగా బన్నీ, అనుష్క వంటి స్టార్ తో తెరకెక్కించాడు. తొలి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో రెండో సినిమాను అల్లు అర్జున్, మనోజ్, అనుష్క వంటి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కించాడు క్రిష్. అదే వేదం. తెలుగులో చాలా రోజుల తర్వాత తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఇది. మీరేం చేసినా పర్లేదు సార్, మీరు గన్ తీసుకున్నారు కాల్ చేసినా పర్లేదు సార్, కానీ ఫోన్ అయితే సార్, ఫోన్ ఎత్తపోతే చంపేస్తా ప్లీజ్ సార్, సైలెంట్ గా. హాయ్ బేబీ. హే స్వీటీ, ఎక్కడున్నావు? నేను హెడ్ మసాజ్ చేసుకుంటున్నాను. ఆహా, ఓకే, ఎంజాయ్. అవును, న్యూ ఇయర్ కి పాసెస్ తీసుకున్నావా? తీసుకుంటాను. బేబీ నీకు మళ్ళీ ఫోన్ చేయనా? ఎంజాయ్, లవ్ యూ. లవ్ యూ టూ. సార్ 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 ప్లీజ్ సార్. నువ్వు బాగా నలిగిపోయి ఉన్నావురా. లవ్వా? అంతే కదా సార్. బన్నీ, మనోజ్ వంటి కమర్షియల్ హీరోలతోనూ తన పంతా మార్చుకోలేదు క్రిష్. వేదంలోనూ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ని డీల్ చేశాడు ఈ దర్శకుడు. 5 కథలను ఓ చోట చేర్చడమే వేదం స్టోరీ లైన్. ఇందులో కూడా అంతర్లీనంగా క్రిష్ చూపించింది మానవ సంబంధాలనే. వేదం కమర్షియల్ గా కాస్త డల్ అయిన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తన కెరియర్ లో కేబుల్ రాజు మాత్రం ఎప్పటికీ స్పెషల్ అని ఇప్పటికీ చెబుతాడు బన్నీ. అంతేకాదు మనోజ్ కెరియర్ లో కూడా వేదం ఓ స్పెషల్ మూవీ. వేదం నుంచి లాభం పొందిన మరో యాక్టర్ అనుష్క. అప్పటి వరకు గ్లామర్ రోల్స్ తో దుమ్ముదులు పేసిన జేజమ్మను వేదంలో వేశ్యగా చూపించాడు క్రిష్. వేదం సినిమాకు అనుష్క క్యారెక్టరే మెయిన్ అట్రాక్షన్. అరుంధతితో నటిగా ప్రూవ్ చేసుకున్న అనుష్క వేదంతో మరింత ఎత్తుకెదిగింది. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. వేదం యావరేజ్ రిజల్ట్ సాధించిన దర్శకుడిగా క్రిష్ కి మాత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమా క్రిష్ కి స్టార్ స్టేటస్ కూడా తెచ్చిపెట్టింది. వేదంతో బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు క్రిష్. మనిషి మనిషిగా జీవిస్తే, మనిషిని మనిషిగా జీవించనిస్తే, వేదం 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 గమ్యంతో
తెలుగులోని అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించిన క్రిష్ వేదంతో కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు. తెలుగులో యావరేజ్ గా మిగిలిన వేదం తమిళను బాగా ఆకట్టుకుంది. ఇంకేముంది, వేదంను తమిళనాట రీమేక్ చేసి అక్కడ సక్సెస్ అయ్యాడు క్రిష్. వేదం సినిమాను వానం పేరుతో తమిళనాట రీమేక్ చేశాడు క్రిష్. సింబు, భరత్, అనుష్కలతో క్రిష్ తెరకెక్కించిన వానం తమిళనాట కూడా మెప్పించింది. ఈ సినిమాతో తమిళ్లో కూడా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు క్రిష్. கட்டு கட்டா காசு வேணும் டப்பு மாலே துட்டுக்கு தானே டெய்லி நாம திரியிறோமே கட்டையில போகும் போதும் காசு வேணும் கல்லறையில் தூங்கும் போதும் காசு வேணும் చాలా రోజుల తర్వాత సింబుకు విజయాన్ని తీసుకొచ్చిన సినిమా వానం. అంతేకాదు అనుష్క కెరియర్ తమిళ్లో ఊపందుకోవడానికి వానం సినిమా ఎంతో హెల్ప్ అయింది. ராத்திரி பூக்கும் தோட்டம் இதுதான், ரகசியமான ஆட்டம் இதுதான், அடிக்கடி எடுக்கும் தாகமும் இதுதான், ஆண்களை இயக்கும் வேகமும் இதுதான், மாலை கற்றிடும் கல்வியும் இதுதான், மனசு விரும்பிடும் பள்ளியும் இதுதான், ஜனனமும் இதுதான், மரணமும் இதுதான், ஜக 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 ஜாலமும் இதுதான், இன்பமும் இதுதான், துன்பமும் இதுதான், தொட தொட ஐயோ தொலைவதும் இதுதானே. எழுந்து வாடா என்